క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన బైబిల్ స్టడీలో 5వ భాగంగా అబ్రహాము లోతు వేరైపోవడం అనే అంశాన్ని గురించి ధ్యానం చేసుకుందాం. మూల వాక్యము ఆదికాండము 13వ అధ్యాయము. చిన్న ప్రార్థన చేసుకుని మనము ఈ వాక్యాన్ని ధ్యానించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ప్రత్యేకంగా ఇదిగో తండ్రి ఇక బైబిల్ స్టడీలో అవి ధ్యానించేటువంటి మా ధ్యానమున ప్రభా తండ్రి, మీరు మాకు జ్ఞానం ఇచ్చి నడిపింపు ఇవ్వండి. వినగలిగేటువంటి చెవి, గ్రహించుకునేటువంటి మనసు మాకందరికీ దయచేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఆదికాండము 13వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల వరకు మనం గమనిస్తే, అబ్రహాము తనకు కలిగినటువంటి సమస్తాన్ని తీసుకొని తన భార్యను లోతును వెంట పెట్టుకుని ఐగుప్తు నుండి నేగబుకు వెళ్ళాను. అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడిగా ఉన్నాడు. అతడు దక్షిణంగా ప్రయాణం చేసి బేతేలునకు హాయిని మధ్య గుడారం వేసి అక్కడ బలిపీఠము కట్టి యెహోవాకు ప్రార్థించెను. అబ్రహాముతో పాటు లోతునకు కూడా గొర్రెలు, గుడ్లు, గుడారాలు కూడా ఉండేను. వారు కలిసి నివసించుటకు ఆ ప్రాంతము సరిపోనందున తరచుగా అబ్రహాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకు ఘర్షణలు జరుగుతూ ఉండేవి. అందును బట్టి అబ్రహాము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ఏంటంటే, ఆదికాండము 13వ అధ్యాయము 8-9 వచనాలు మనం చదువుకుంటే అర్థమవుతుంది. కాబట్టి అబ్రహాము, మనము బంధువులము కనుక నాకు, నీకును, నా పశువుల కాపర్లకు, నీ పశువుల కాపర్లకు కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన యెడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన యెడల నేను ఎడమ తట్టుకును వెళ్ళదునని లోతుతో చెప్పగా. చూడండి, అబ్రహాము ఎంతో విజ్ఞతతో ఈ యొక్క మంచి నిర్ణయం తీసుకున్నట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. చూడండి, ఆయన అంటున్నాడు, మనము బంధువులము కాబట్టి నాకును నీకును కలహం ఉండకూడదు. బంధువుల మధ్య కలహం అనేది శ్రేయస్కరం కాదు. అలాగే నా పశువుల కాపర్లకు, నీ పశువుల కాపర్లకు మధ్య తరచుగా జరిగేటువంటి ఈ ఘర్షణ లేకపోతే కలహం అనేటువంటిది ఉండకూడదు. కాబట్టి మనం ఇప్పుడు ఒక పని చేద్దాము. అదేంటంటే, మన ఇద్దరము ఈ దేశంలో ఉండి, ఈ దేశము నీతో ఉన్నది కదా, మన ఇద్దరము వేరుగా ఉందాం. కాబట్టి నువ్వు వేరుగా ఉండు, నేను కూడా వేరుగా ఉంటావు అని ఆయన ఇక్కడ మంచి సలహా ఇస్తున్నాడు. ఇస్తూ ఆయన ఒక మంచి ఆప్షన్ కూడా ఇక్కడ లోతు ముందు చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు చూడండి, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన యెడల నేను కుడి తట్టుకు వెళ్తాను. నీవు కుడి తట్టుకు వెళ్ళినట్లయితే నేను ఎడమ తట్టుకు వెళ్తానని ఇక్కడ అబ్రహాము చెప్తున్నాడు. ఎంత చక్కగా ఆయన చెప్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ అబ్రహాము ఈ విధంగా చెప్పడానికి ఆయనకున్న ఉద్దేశం ఏంటి అనేది మనం ఇక్కడ
గమనించాలి. ఇక్కడ 3 విషయాలు మనం చూడొచ్చు. మొట్టమొదటిది ఘర్షణ అంటే కలహం అనేటువంటిది ఆదిలోనే దాన్ని తుంచేయాలి. అది చిలికి చిలికి గాలివాన అయినట్టు ముందు పశువుల కాపర్ల మధ్య మొదలయ్యి చివరికని వారిద్దరి మధ్య ఆ సమస్యగా మారి అది ఒక పెద్ద సమస్యగా మారుతుంది. ఆ సమస్య ద్వారా వారిద్దరికి తీవ్రమైనటువంటి సమస్యలు రావచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఆ సమస్యకు అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలని, ఇప్పుడే మనం చిన్న సమస్య వస్తున్నప్పుడే వేరువేరుగా ఉన్నట్లయితే ఈ సమస్య ఇంతటితో సమసిపోతుంది అనేటువంటి చక్కటి అభిప్రాయాన్ని కలిసి ఇద్దరు కలగించుకునే దానికంటే వేరుగా ఉండి ఒకరితో ఒకరు సంతోషంగా ఉండడం అనేటువంటి ఎంతో సంతోషకరమైనటువంటి విషయాన్ని అబ్రహామును ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. అది ఆయన మొదటి ఉద్దేశంగా ఉంటుంది. చూడండి పిల్లల, రెండవ ఉద్దేశము అతను ఇతరులకు చులకనగా ఉండకుండా ఉండాలనే ఉద్దేశం. ఇతరులకు చులకనగా ఉండవు. వారు బంధువులు కనుక ఒకరికొకరు తరచుగా కలహించుకుంటూ ఉండడం వల్ల చూసేవారికి ఇతరులకు అది హాస్యాస్పదంగా ఉంటుంది, చులకనగా ఉంటుంది. అని బట్టి ఇక్కడ వారితో పాటు ఆ కానాను దేశంలో వారితో పాటు అనేక మంది జనాంగం ఉన్నారు. అక్కడ కానానీయులు, పెరిజ్జీలు ఆ దేశంలో కాపురం ఉన్నారని రాయబడి ఉంది. కాబట్టి ఈ యొక్క అన్ని జనాంగానికి వీరు ఒక హాస్యాస్పదంగా అక్కడ మారచ్చు. కాబట్టి వారికి ఎందుకు మనం ఆ విధంగా ఉండాలా అనేటువంటి ఉద్దేశము అబ్రహాములో ఉంది. ఇదొకటి ఆయన యొక్క ఉద్దేశమై ఉంటుంది. మూడవదిగా ఇక్కడ కుటుంబంలో సమాధానం ఉండాలి. కుటుంబంలో సమాధానం ఉండాలంటే వీరిద్దరూ ఒకరికొకరు ఆస్తి పంపకాల్లో పంచుకునేటప్పుడు ఇద్దరు కూడా సమానంగా తీసుకోవడం. ఇక్కడ ఈయన చేసినటువంటి ధర్మాన్ని మనం గమనిస్తే ఆయన ముందు ఎవరిని కోరుకోమంటున్నాడు? లోతును కోరుకోమంటున్నాడు. ఎంత నీతిమంతుడో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు తన వల్ల అయితే సమస్య ఉండదు, తన వల్ల వచ్చే సమస్య ఉండదు. తనకి ఏదైనా దేనికైనా ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి తనకు వచ్చినటువంటి ఏ పట్టుకోవడానికైనా తను సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి లోతుకు చెప్పాడు, నువ్వే ఫస్ట్ చాయిస్ నీకే. కాబట్టి నువ్వు కుడి తట్టుకుపోతే నేను ఎడమ తట్టుకుపోతాను, నువ్వు ఎడమ తట్టుకుపోతే నేను కుడి తట్టుకుపోతాను. కాబట్టి నువ్వే ఎంపిక చేసుకో అని ఆయన లోతుకు చెప్తున్నాడు. దీని ద్వారా ఆయన తన కుటుంబంలో ఎల్లప్పుడూ సమాధానం ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. లోతుకు తను అన్యాయం చేయలేదని ఆయన ఇక్కడ నీతిమంతుడిగా ఆయన తను తాను తెలియజేసుకుంటున్నాడు. ఈ 3 ఉద్దేశాలు ఆయన కనపరుస్తూ ఈ మాటలు తెలియజేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఆ రీతిగా వారు చెప్పినప్పుడు ఇక లోతు తన ఎంపిక చేసుకున్నాడు. లోతు సరే అన్నాడు, ఎంపిక చేసుకున్నాడు. మనము 10-11 వచనాలు గమనిస్తే 10వ వచనము 11వ వచనం చదువుకున్నాం. లోతు కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమైండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లు వారు ఒకరినొకరు వేరైపోయారు. చూడండి, ఇక్కడ లోతు ఆయన ఎంపిక చేసుకున్నది ఇక్కడ సరైనదిగా మనకు ఆయన సక్రమైనదిగా ఆయన ఇచ్చిన అవకాశాన్ని ఆయన సక్రమంగా వినియోగించుకున్నట్టుగా లేదు. ఎందుకంటే 19వ అధ్యాయం అంతా మనం గమనిస్తే ఆ యొక్క తాను వెళ్ళినటువంటి ప్రాంతంలో అతను పడినటువంటి కష్టాలైతేనేమి, అతని కుటుంబము ఏ విధంగా అక్కడ ప్రస్తుతంలో పడింది, తను ఏ విధంగా అక్కడ నష్టపోయిందో అదంతా కూడా గమనిస్తే లోతు చేసుకున్నటువంటి ఆ యొక్క ఎంపిక సరైనదిగా సక్రమైనదిగా మనకు ఇక్కడ అనిపించడం లేదు.
లోతు యొక్క ఎంపికలో మనకు అత్యాశ, స్వార్థం అనేది కనిపిస్తా ఉంది. అతడు కన్నులెత్తి చూస్తున్నాడు. కన్నులెత్తి చూసినప్పుడు అతనికి నేత్రాశ కనిపించింది. ఆ యొక్క యెహోవా తోటలాగా ఆ ప్రాంతం అంతా కూడా ఆయనకి ఎలా కనిపించింది? యెహోవా తోట వలె అది కనిపించింది. ఐగుప్తు ఆ నీరు పారుతుంటే ఐగుప్తులాగా ఆయనకు చక్కగా అనిపించింది. చూడడానికి చాలా అందంగా ఆ యొక్క సస్యశ్యామలంగా ఉన్నటువంటి ఆ మైదాన ప్రాంతాన్ని ఆయన కోరుకోవడం జరిగింది. ఆ ప్రకారంగానే హవ్వ, ఆదాము అది యొక్క ఏదేను వనంలో హవ్వ ఆ చూపులకు రమ్యముగాను అందమైనటువంటి ఆ యొక్క పండును చూసి ఆమె ఆశపడింది. చూడటానికి అది అందంగానే ఉంటుంది, కాకపోతే దానిలో పాపం అనేది ఉందనే సంగతి ఆమె తెలుసుకోలేకపోయింది. ఆ ప్రకారంగానే ఇక్కడ కూడా ఇక్కడ లోతు అది చూశాడు. అదంతా కూడా ఆయనకి ఎలా కనిపించిందంటే చక్కగా అదంతా సొదొమ గొమొర్రా పట్టణం అంతా కూడా నాశనం కాక మునుపు ఏ విధంగా ఉండి యెహోవా తోట వలె ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశము వై ఉన్నది. ఇది చూసి ఆయన ఆ ప్రాంతానికి, మైదాన ప్రాంతానికి వెళ్ళడానికి అతను ఇష్టపడ్డాడు. సరే, లోతు మైదాన ప్రాంతం అంతటిని ఎంచుకొని అక్కడ స్థిరపడ్డాడు, వెళ్ళడానికి ఆయన ఇష్టపడ్డాడు. అబ్రహాం అయితే గ్రామీణ ప్రాంతమైన కనానులో స్థిరపడ్డాడు. అక్కడ మనం గమనిస్తే ఒక 12వ వచనంలో లోతు ఆ మైదానమందున్న పట్టణం ప్రదేశంలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకున్నాను అని రాయబడింది. తర్వాత అబ్రహాం అయితే అక్కడి నుంచి ఆయన వచ్చి కానాను ప్రాంతంలో ఆయన లోతు వెళ్ళిపోయిన తర్వాత కానాను ప్రాంతంలో ఆయన స్థిరపడ్డట్టుగా మనం గమనించవచ్చు. చూడండి, ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే ఆయన మైదాన ప్రాంతాన్ని ఎన్నుకోవడంలో సమస్య ఏమి కాదు, కానీ అసలు సమస్య అనేది అక్కడ ఆ మైదాన మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి సొదొమ ప్రాంతం ఉంది, సమీపంగా ఉంది. ఆ సొదొమ గొమొర్రాకు అది చాలా సమీపంగా ఉంది. సమస్య అంతా అక్కడే వస్తుంది. చూడండి, 13వ వచనంలో గమనిస్తే సొదొమ మనుషులు దుష్టులు, యెహోవా దృష్టికి బహు పాపులై ఉండేది. ఆ సొదొమ మనుషులు దుష్టులంట. వారు యెహోవా దృష్టికి ఏ విధంగా ఉన్నారంట? పాపులుగా ఉంటున్నారు. కాబట్టి యోర్దాను ప్రాంతము యెహోవా తోట వలె ఉన్నది, కానీ ఇక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సొదొమను ఆ యొక్క లోతు రికగ్నైజ్ చేయడంలో ఫెయిల్ అయినాడు. సొదొమ పీపుల్ యొక్క వికెట్నెస్ ని ఆయన అర్థం చేసుకోలేకపోయినారు. వారి దుష్టత్వాన్ని గురించి ఆయన పెద్దగా పట్టించుకున్నట్టుగా గమనిస్తున్నాం. బహుశా అది తెలిసి కూడా ఆయన నిర్లక్ష్యం చేసి ఉండొచ్చు. మనం ఇక్కడ ఆ యొక్క సొదొమను గురించి పరిశుద్ధ గ్రంథంలో చాలా లేఖనాల్లో రాయబడింది. ఎహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 46, 47 వచనాల్లో గమనిస్తే ఆ యొక్క సొదొమను గురించి ఇక్కడ రాయబడి ఉంది. నీ ఎడమ ప్రక్కన నివసించే జోమ్రోను దాని కుమార్తెలు నీకు అక్కలు, నీ కుడి ప్రక్కన నివసించే సొదొమ దాని కుమార్తెలు నీకు చెల్లెండ్రు అని ఇక్కడ రాయబడి ఉంది. 47వ వచనం చూస్తే, అయితే వారి ప్రవర్తన అనుసరించటయు వారు చేయు హేయక్రియలు చేయుటయు స్వల్ప కార్యమని ఎంచి వారి నడతలను మించినట్లుగా నీవు చెడు మార్గములను ప్రవర్తించితివి. చూసారా, ఇక్కడ ఈ ఇరు ప్రక్కల ఉన్నటువంటి ఆ యొక్క షోమ్రోన్ అయితేనేమి, ఈ పక్క సొదొమ గొమొర్రా. ఇక్కడ లోతు తన ప్రక్కన ఉన్నటువంటి సొదొమ గొమొర్రా ఆ యొక్క వారి దుష్టత్వాన్ని ఈయన చాలా తక్కువ తీసుకున్నాడు. వారికంటే కూడా, వారు నడిచినటువంటి ఆ చెడు ప్రవర్తన కంటే కూడా ఇంకా అత్యధికంగా వీరు చేస్తున్నారని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. సొదొమ గొమొర్రా యొక్క చెడు ప్రవర్తన గురించి ఇక్కడ వరకు వివరించబడుతూ ఉంది. కాబట్టి
అదేవిధంగా పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6-8 వచనాలను గమనిస్తే, మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మం చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనం విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించాను. చూడండి, సొదొమ గొమొర్రాలను వారి యొక్క దుర్మార్గాన్ని బట్టి దేవుడు ఆ పట్టణాలని నాశనం చేశాడు. అందులో నుంచి లోతును తప్పించాడు. అయితే ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయమై దినదినము నీతిగా తన మనసును నొప్పించుకుంటూ వచ్చాను. చూసారా, ఇది మనము ఇక లోతు నీతిమంతుడిగా ఉన్నాడు. తన ప్రక్కనే ఉండేది ఎవరు? దుష్టులు, అక్రమమైనటువంటి జనాంగం. వారి అక్రమము, వారి అవినీతి కార్యక్రమాలు, వారి క్రియలను చూస్తూ దినదినము తన మనసు ఎంతగానో నొచ్చుకుంటూ కాలం గడిపాడు. దీన్ని బట్టి ఆయన ఎంతగా ఎక్కడ బాధపడి ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. చూడండి ప్రియులారా, ఇక్కడ మొదటిగా లోతు ఆ విషయంలో యోర్దాను ప్రాంతము ఆయన దృష్టికి చాలా అందమైంది గాను రమ్యమైంది గాను కనిపించింది, కానీ అక్కడ ఆ యొక్క సొదొమ గొమొర్రాలు పట్టణం ఉంది. వారి యెహోవా దృష్టికి దుష్టులు, దుర్మార్గులు కాబట్టి వారి పాపులై ఉంటున్నారు. వారి మధ్య నేను ఏ విధంగా జీవించగలను, ఆయన కుటుంబంతో అక్కడ ఎలా ఉండగలను అనేటువంటి విషయాన్ని ఆయన ఆలోచించలేకపోయినాడు. ఒకవేళ ఆయన ఆలోచించినా కూడా దాన్ని ఆయన పెద్ద సీరియస్ గా తీసుకోలేదు, నిర్లక్ష్యం చేశాడు. అందుని బట్టి తన కుటుంబం పైన అది ఎంత దుష్ప్రభావాన్ని చూపించిందో మనం గమనించవచ్చు. వారి హేయక్రియలు, వారి దుర్మార్గము అనిత్యము చూస్తూ ఆ కుటుంబం పైన దాని ప్రభావం ఎంతగా ఉందో మనం గమనించవచ్చు. యోబు కుటుంబము ఎంతగా అక్కడ ఆయన ఆ సొదొమ గొమొర్రాలతో ఆయన సొదొమ గొమొర్రా పట్టణస్థులతో ఐక్యమైపోయినాడు. ఆయన కొంతకాలానికి వారితో కలిసిపోయినాడు. ఆయన తన కుమార్తెలకు అల్లులను సొదొమ వారిని అల్లులుగా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా వారు సొదొమ గొమొర్రాలతో ఎంతగా కలిసిపోయినారో మనకి ఇట్టే అర్థమవుతా ఉంది. కాబట్టి మొట్టమొదట వారితో దగ్గరగా పోయినాడు. అక్కడ సొదొమ వరకు ఆయన గుడారం వేసుకున్నాడు. తర్వాత ఆయన సొదొమ గొమొర్రాలోకే వెళ్ళిపోయినాడు, వారితో కలిసిపోయినాడు. తాను తన కుమార్తెలు వారిని అక్కడ వాళ్ళతో కలిసి వారితో వియ్యమందడానికి కూడా ఆయన సిద్ధపడ్డాడంటే ఎంతగా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయి ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుని బట్టి అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేరుకును అంటారు. అవును, దుష్ట సాంగత్యము చేసినట్లయితే మంచివాడు కూడా చెడిపోతారని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఆ రీతిగా ఇక్కడ లోతు ఆయన కుటుంబం అంతా కూడా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోవడం మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ అబ్రహాము దేవుడు తనకు వాగ్దానం చేసినటువంటి వాగ్దాన భూమి అయినటువంటి కనానులో స్థిరపడ్డాడు. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని సమస్యలు ఆయన ఎదురైనప్పుడు కూడా ఆయన ఎంత మాత్రం కూడా తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. దేవుడు ఆయనకి ఏమి చెప్పాడు? నువ్వు కనానుకు వెళ్ళము, నేను నీకు చూపించే దేశము నువ్వు వెళ్ళమన్నాడు. ఆయన ఆ ప్రకారంగానే మధ్యలో కొన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికి కూడా ఎట్టకేలకు ఆయన దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారంగా నడుచుకున్నాడు. ఆయన కానానులో స్థిరంగా ఉన్నదాన్ని బట్టి దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఆయనకి మళ్ళా అక్కడ కనపడి దేవుడు మళ్ళా ఆయనకు ప్రత్యక్షమై అబ్రహాముతో తన వాగ్దానాన్ని రిపీట్ చేస్తున్నాడు. చూడండి పిల్లారా, దేవుడు తన వాగ్దానాన్ని రిపీట్ చేస్తా ఉన్నాడు. అదే 13వ అధ్యాయంలో
15వ వచనం గమనించినట్లయితే, ఎందుకనగా నీవు చూచుతున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలం ఇచ్చెదను. చూసారా, అబ్రహాముకు వాగ్దానం పదే పదే దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. వారిద్దరూ వేరైపోయినారు. లోతు వేరైపోయిన తర్వాత లోతు ఆయన సొదొమ గొమొర్రాలో ఆయన ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అబ్రహాం అయితే కనాను ప్రాంతంలో ఏర్పడ్డాడు. దేవుడు మళ్ళా ఆయనకి అక్కడ కనపడి ప్రత్యక్షమై ఆయనకి తన వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నాడు. ఇదిగో నేను నీకు చూపించి ఈ దేశాన్ని నీకు నీ సంతానానికి సదాకాలము అనుగ్రహిస్తాను అని వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నాడు. అప్పుడు అబ్రహాము తన గుడారంను తీసి హెబ్రోనులో మమ్రే దగ్గర సింధూర వృక్షవనంలో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రీతిగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. అదే లోతు వేరే తన యొక్క దుష్టత్వము, తన యొక్క అత్యాశ వల్ల, స్వార్థప్రేరితమైనటువంటి ఆశ వల్ల తను ఆ యొక్క అబ్రహాం నుంచి వేరైపోయి అతను పతనంలో అయిపోయి ఉన్నాడు. అబ్రహాం అయితే దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా చక్కగా నడిచి ఆయన తన వాగ్దానాన్ని సొంతం చేసుకున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయో, ఆయన కుమారుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, శాంతి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము నిన్న వాక్యమందు బిడ్డలకు తోడుగా ఉండుగాక. ఆమేన్. నీవే నా దేవుడని నిన్ను గూర్చి పాడేదను.